న్యూస్ నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి రాష్ట్ర జాతీయ స్థాయిలో కావలికి గుర్తింపు తీసుకురావాలని కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. కావలి పట్టణంలోని శాప్ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న కేసీసీ క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి కేసీసీ కమిటీ సభ్యులు, క్రీడాకారులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. క్రీడాభిమానుల నినాదాల మధ్య మైదానం ఉత్సాహంతో నిండిపోయింది. టోర్నమెంట్ ప్రారంభానంతరం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేశారు. నాయకుడిగా మాత్రమే కాకుండా ఒక క్రీడాభిమానిగా మైదానంలోకి దిగడం యువతను మరింత ఉత్సాహపరిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే అవసరం. శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, పోటీ, స్ఫూర్తి క్రీడల ద్వారానే వస్తాయి. కావలి క్రీడాకారులు రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయిలో నిలవాలంటే నిరంతర కృషి అవసరమని సూచించారు. కావలి క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వం తరపున అన్ని విధాల సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. శాప్ క్రీడా మైదానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ సహకారంతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ మైదానానికి సంబంధించిన అభివృద్ధి నిధులు త్వరలో మంజూరు కానున్నాయని వెల్లడించారు. క్రీడాకారులు వాకర్ల సౌకర్యార్థం వాకింగ్ ట్రాక్ నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ టోర్నమెంట్ నిర్వహించాలంటే ఎంతో కష్టంతో కూడింది. టోర్నమెంట్ ని ముందుండి నడిపిస్తున్న కేసీసీ అధ్యక్షులు సిద్ధు యువతకు అవకాశాలు కల్పించడంలో ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొంటూ ఈ కేసీసీ క్రికెట్ టోర్నమెంట్ లో 80 జట్లు పాల్గొంటున్నాయని, 20 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. యువతలో క్రీడా ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేసీసీ కమిటీ సభ్యులు, క్రీడాభిమానులు, పార్టీ నాయకులు, స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కావలి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో కావలి క్రికెట్ క్లబ్ కు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ సిద్ధు ఆధ్వర్యంలో వాళ్ళ మిత్రమండలి, దాంట్లో కార్యనిర్వాహక సభ్యులు అందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరము కావలిలో టోర్నమెంటు నిర్వహించడం ఆనవాయితీగా పెట్టుకుని 2024 డిసెంబర్లో మొట్టమొదట కావలి నడిబొడ్డు ఉన్నటువంటి స్టేడియంలో క్రికెట్ టోర్నమెంట్ని ఘనంగా కూడా నిర్వహించడం జరిగింది. రెండో విడత ఈ సంవత్సరం దాదాపు 120 టీంలు దీంట్లో పాల్గొనేదానికి అప్లై చేస్తే వీళ్ళు ఫిల్టర్ చేసి 80 టీముల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 80 టీములు ఈ రోజు నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకు దాదాపు 20 రోజుల పాటు 80 టీములు లీగ్ మ్యాచ్ల రూపంలో ఆడించి ఫైనల్గా 18వ తేదీ జనవరి 18వ తేదీన అందరికీ బహుమతులు ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నిర్వాహకులు. కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలు, జలదింగ మండలము, కావలి పట్టణము కలిపి ఈ రోజున 80 టీములతో ఈరోజు ఇక్కడ కోలాహలంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కావలి ప్రజానీకానికి, కావలి ప్రాంతంలో ఉన్న ప్లేయర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జనవరి 1 అదేవిధంగా సంక్రాంతి వస్తున్నటువంటి తరుణంలో అన్ని కాలేజీలు కూడా సెలవులు ఇవ్వటం, ఎంప్లాయీస్ అందరూ కూడా ఇళ్లకు వచ్చేటువంటి టైంలో ఈ టోర్నమెంట్లు అందరికీ కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితిని ఏర్పరుస్తాయని, ఈ ప్లేయర్స్ అందరూ కూడా చాలా కాంపిటేటివ్ స్పిరిట్స్తో ఆడుతున్నప్పుడు గ్యాలరీలో చూసేవాళ్ళు కూడా ఎక్కువ మంది వచ్చి తిలకించడం గత సంవత్సరం కూడా చూడటం జరిగింది. ఇది అందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం. తప్పకుండా కావలి పట్టణంలో ప్రజలందరూ కూడా దీన్ని తిలకించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర కాబోయేటువంటి భవిష్యత్తు నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆలోచనలతో కావలి పట్టణంలో ఉన్నటువంటి స్టేడియాన్ని అభివృద్ధి చేసే దిశగా ఈరోజు అడుగులు వేయడం జరుగుతుంది. ముఖ్యంగా గతంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ బిల్డింగులన్నీ కూడా నిరుపయోగం అయిపోతే మళ్ళా ఈ మంచి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి దృష్టికి తీసుకెళ్లడం, దానికి సంబంధించినటువంటి మంత్రివర్యులైనటువంటి రాంప్రసాద్ రెడ్డి గారిని స్టేడియంలో వచ్చి తిలకించేటట్టు చేయటం, శాప్ అధ్యక్షుడు రవినాయుడు రావటం, ఇవన్నీ జరిగిన పరిమిళ ఈ రోజున స్టేడియానికి 2,83,00,000 రూపాయల నిధులు మళ్ళా వెచ్చించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి టెండర్లు కూడా పిలవటం జరిగింది. అతి తొందరలో ఇక్కడ ఆగిపోయినటువంటి బిల్డింగులన్నీ కూడా పూర్తి చేసి ఇండోర్ గేమ్స్ని ఆడుకునే విధంగా
కావలి పట్టణంలో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరూ కూడా ఇక్కడ సభ్యులుగా ఉండి ఆడుకునే విధంగా దాన్ని కూడా తొందరలోనే ప్రారంభించడం జరుగుతుందనే విషయాన్ని కూడా కావలి ప్రజానికానికి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ స్టేడియంలో చాలామంది వాకర్స్ ఉదయం పూట సాయంత్రం పూట వాకర్స్ రావడం జరుగుతుంది. వారికి కూడా రాత్రి పూట కూడా వాక్ చేసుకునేటట్టుగా సోలార్ లైట్లన్నింటినీ కూడా ఈరోజు మంజూరు చేయించున్నాం. జనవరి తర్వాత దాన్ని కూడా ప్రారంభించి అతి తొందరలోనే ఈ స్టేడియం చుట్టూ రాత్రి కానీ ఏవో చీకట్లో కూడా నడుచుకునే దానికి ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా నైట్ ప్రాక్టీస్ చేస్తే ప్లేయర్స్కి ఇబ్బంది లేకుండా లైట్లు కూడా వేసే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం. తప్పకుండా అది కూడా పూర్తి చేస్తామని ఈరోజు మన కావలి పట్టణానికి ఒక మంచి స్టేడియం ఉంది. ఆ స్టేడియం అన్ని అంగులతో తొందరలోనే దాన్ని ప్రారంభించే దిశగా అడుగులు వేస్తుంది. కాబట్టి కావలి ప్రజలు, కావలిలో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరూ కూడా ఈ స్టేడియంను సద్వినియోగం చేసుకుని కావలి ఖ్యాతిని ప్రపంచానికి నలుమూలలా విస్తరించే విధంగా మీ ఆటలతో మీరు మంచి ప్రైజులు తెచ్చుకొని కావలి యొక్క కీర్తి పతాకాన్ని ఎగరేయాలని ఈ సందర్భంగా కావలిలో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరికి కూడా తెలియజేస్తూ, గెలిచే కొంది బతకటం, గెలిచే కొంది మనిషిలో ఓర్పును పెంచుకుంటూ మీరందరూ కూడా ఎదగాలని, మీకు జన్మించిన తల్లిదండ్రులు, మీ గురు పాఠాలు నేర్పినటువంటి మీ ప్లేయర్గా ఉన్నటువంటి మీ కోచ్లకి మంచి పేరు తెచ్చే విధంగా మీరందరూ కూడా ముందుకు రావాలని సందర్భంగా ప్లేయర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.